హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఇవి చూడండి, వంగ మొక్కలు. కింద వేసిన మొక్కలకి కుండీల్లో వేసిన మొక్కలకి ఇప్పుడు మీకు తేడా చూపిస్తాను. కింద వేసిన మొక్కలు ఏంటంటే 1 వీక్ 10 డేస్ అయినా వాటర్ పోయకపోయినా చక్కగా హెల్తీగా ఉంటాయి. అదే మనం కుండీల్లో వేసిన మొక్కలైతే ఒక 2 డేస్ వాటర్ వేయకపోయినా వాడిపోతుంటాయి వాటర్ లేక. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. లైక్ చేయడం మర్చిపోకండి. సంక్రాంతికి ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి మొత్తం మొక్కలన్నీ వాడిపోయి కుండీల్లోవి చూడండి. ఇవి డబ్బాల్లో వేసాను నేను వంగ మొక్కలు. ఈ మొక్కలు నేను వెళ్ళేటప్పటికి చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. చాలా కాయలు వచ్చాయి. కోయడం కూడా నేను ఒకసారి చూపించాను మీకు. చాలా హెల్తీగా వచ్చాయన్నమాట ఈ వంగ మొక్కలు. ఏంటంటే దీన్ని మొత్తం కిచెన్ వేస్ట్ వేసి పెంచాను నేను. చాలా బాగా వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఏంటంటే 2 డేస్కి ఒకసారి వాటర్ పోస్తుంటాం కదా, చాలా హెల్తీగా వస్తాయి. ఊరు వెళ్ళినప్పుడు వాటర్ ఎవరో పోయారు కదా, దానివల్ల మొక్కలన్నీ వాడిపోయాయి. మేము ఒక 10 డేస్ లేము. ఊరి నుంచి వచ్చేటప్పటికి మొక్కలన్నీ ఎండిపోయాయి. అంటే కుండీల్లో మొక్కలు ఒకటే ఎండిపోయాయి అనమాట. కింద వేసినవి అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. ఇది ఇప్పుడు తీసేసి నేను అందుకని కింద పాత ఇచ్చేస్తున్నాను. అసలు అప్పుడే కింద పాతవలసింది, ఎందుకంటే నేను ఇంకా సర్లే కుండీలో వేద్దాము, రోజు వాటర్ పోస్తుంటాం కదా అనిపించింది అనమాట. ఇప్పుడు ఈ మొక్కల్ని కింద పాతించేస్తున్నాను. కుండీల్లో వేసుకున్న మొక్కలు ఏంటంటే మనము ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటే చక్కగా కిచెన్ వేస్ట్, మనకి రైస్ కడిగిన వాటరు ఇవన్నీ వేసి చక్కగా పెంచుకోవచ్చు. ఈ నేల మీద వేస్తే ఏంటంటే గడ్డి వచ్చేసి మళ్ళీ మనిషిని పెట్టి ప్రత్యేకంగా తీయించి అలా ఉంటుంది అనమాట. సర్లే అని డబ్బాల్లో వేసాను. డబ్బాలో వేస్తే అలా వాడిపోయాయి అనమాట. ఈ వంగ మొక్క చూడండి, నల్ల వంకాయలు చెట్టు నిండా పూత పూసింది. చాలా హెల్తీగా వచ్చిందనమాట మొక్క. ఇది కూడా కిందే వేసాను గార్డెన్లో. చాలా హెల్తీగా వచ్చింది. చూడండి ఎంత పూతుందో, చాలా బాగా వచ్చింది పూత అయితే. చూడండి ఎంత బాగుందో. నేను ఊరి నుంచి వచ్చినప్పటికి భలే చెట్లన్నీ పూత వచ్చేసింది అనమాట. వంగపూత చాలా బాగా వచ్చింది ఇప్పుడు. ఇది పొడుగు వంకాయలు అనమాట. చూడండి ఒక వంకాయ వచ్చింది. ఈ ముదురాకులన్నీ కట్ చేసుకుంటే కొంచెం చెట్టు కాయలు హెల్తీగా వస్తాయి, కొంచెం పెద్దవి అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఎక్కువ వచ్చేసాయి ఆకులు. అంటే చెట్టు హెల్తీగా వచ్చింది, ఆకులు పెద్దవి వచ్చాయి అన్నమాట. ఈ ఆకులు పెద్ద పెద్ద ఆకులు వచ్చినవి, కాయలు కొంచెం చిన్న సైజు వచ్చేస్తాయి. ఆకే బలం తీసేసుకుంటుంది, అందుకని కొంచెం పెద్ద ఆకులన్నీ కట్ చేశాను. చూడండి పూత ఎంత బాగుందో. నల్ల వంకాయలు అనమాట ఇది. ఎంత హెల్తీగా వచ్చిందో మొక్క అయితే. పక్కన గోడకి సున్నం వేశారు, ఈ మొక్కల మీద కూడా పడిపోయాయి అనమాట. అందుకని తెల్ల తెల్ల మచ్చలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి చిన్న చెట్టు ఎంత పూత పూసిందో. ఇది ఏ కలరో చూడాలి. ఇది కూడా నల్ల వంకాయలు అనుకుంటా, కలర్ అలాగే ఉంది కదా. చూడండి అన్ని వంగ చెట్లు ఇప్పుడు పూత వస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఒక మడిలాగా వేసాను అనమాట. ఈ వంగ మొక్కలు పాతినప్పుడు కూడా మనకి నేను వీడియో పెట్టాను. కొంచెం పెద్ద మొక్కలే పట్టుకొచ్చి పాతాను అనమాట. నేను మార్కెట్లో అమ్మితే పెద్ద మొక్కలు పట్టుకొచ్చి పాతాను. ఇవన్నీ తెల్ల వంకాయలు అనుకుంటాను. ఇంకా ఒకటి కూడా రాలేదు. అన్నీ తెల్ల వంగ చెట్లలాగే కనిపిస్తున్నాయి నాకైతే. ఇప్పుడు అన్నీ పూత వస్తున్నాయి చూడండి. ఇది చూసారా, పొన్నగంట కూర. చిన్న కొమ్మ పాతాను అనమాట. అంటే కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు పట్టుకొచ్చి పాతాను. ఎంత హెల్తీగా వచ్చింది చూడండి. వంగ మొక్కలన్నీ మొత్తం పూత మీద ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట వంగ మొక్కలు, హెల్తీగా వచ్చాయి. కింద వేస్తే మనము 2 రోజులు నీళ్లు పోయకపోయినా చక్కగా వస్తాయి. అదే కుండీలు వేస్తే మొక్కల కోసం టెన్షన్ పడుతూ ఉండాలి. ఊరు వెళ్ళినా సరే, ఊరు వెళ్ళినా నాకు మొక్కల కోసమే టెన్షను. అయ్యో మొక్కలు ఎండిపోతున్నాయేమో అన్న టెన్షన్ ఉంటుంటుంది అనమాట. కుండీల్లో వేసిన మొక్కలు ఏంటంటే నేను చక్కగా ఎక్కువ కిచెన్ వేస్ట్ వేస్తాను. ఇంకా డైరెక్ట్గా మొక్కలకు వేసేస్తుంటాను అనమాట. కిచెన్ వేస్ట్ కుండీలన్నిటిలో కొంచెం కొంచెం వేస్తుంటాను. మనం రైస్ కడిగిన వాటరు ఇదంతా ఎక్కువ ఇస్తాను. అందుకే మట్టి అయితే చాలా గుల్లగా ఉంటుంది, కానీ నీళ్లు పోయకపోతేనే వాడిపోతుంటాయి. ఈ వేసవికాలం మొక్కలు కింద ఉండడమే బెస్ట్.
ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, మళ్ళీ చచ్చిపోతాయి మొక్కలు. నేను కింద వేసుకుంటే ఆ చెమ్మ వల్ల అయినా కొన్ని రోజులు బ్రతుకుతాయి మనం లేనప్పుడు. ఊర్లు వెళ్ళినప్పుడే ప్రాబ్లం. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, రోజు వాటర్ వేసుకోవచ్చు ఈ వేసవికాలం. ఈ వేసవికాలం కూరగాయలన్నీ చాలా బాగా వస్తాయి. వంగ మొక్కలు అయితే మనకి సంవత్సరం పైనే ఉంటాయి. వంగ మొక్కలు కింద వేసుకుంటే చక్కగా ఎక్కువ కాయలు వస్తాయి. ఇవి చూసారా, మాకైతే వంగ మొక్కలు కింద వేసినవి మా గార్డెన్లో చక్కగా వచ్చాయి అన్నమాట. గడ్డి కూడా అలాగే చక్కగా వచ్చింది. మొక్కల కన్నా గడ్డి చాలా స్ట్రాంగ్గా వస్తుంది. చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో మొక్కలైతే. ఇవి తెల్లగా ఉన్నాయి, పచ్చగా వస్తాయి అన్నమాట. మంచి గ్రీన్ కలర్లో వస్తుంటే చెత్తగడ్డి అంతాను. చూడండి ఎంత గడ్డి వచ్చేసిందో. ఇది తీయించాలంటే పెద్ద పని మళ్ళీని. అందుకనే కుండీలు వేయాలనిపిస్తుంటుంది నాకు మొక్కలు. కానీ మనం ప్లేస్ ఉన్నప్పుడు ఇలా కింద వేసుకుని వదిలేస్తే మంచి కాయలు వస్తాయి కదా. మొత్తం 5 మొక్కలు అనమాట. ఒక్కొక్క దాంట్లో 2 మొక్కలు వేసాను నేను. ఈ టబ్బల్లో 10 మొక్కలు, ఒక్కొక్క దాంట్లో 2 మొక్కలు వేసాను అనమాట. చూడండి అన్నీ తీయించేసి పాతించేసాను. వంగ మొక్కలన్నీ చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో గార్డెన్లోవి. గడ్డి ఎక్కువ వచ్చేసింది, అందుకని గడ్డి తీయిస్తున్నాను. పూత అయితే చాలా బాగుంది. ఒక 15 రోజులకి మంచి కాయలు వస్తాయి. ఎందుకో ఒక్కొక్క చెట్టు ఇలా ఎండిపోతుంది, మరి ఎందుకో తెలీదు. ఏం వేయాలో, పురుగు పడుతుందేమో కిందకి. అలా మధ్యలో అప్పుడే 3-4 మొక్కలు చచ్చిపోయాయి అనమాట. ఇదొకటి వేరేమన్నా పురుగు పట్టేసిందేమో చూడాలి. వేరైతే బాగానే ఉంది, కింద ఏమీ పాడవలేదు, పైన ఆకులు అలాగ అవుతుందన్నమాట. ఒకసారి వాటర్లో కడిగేద్దాము, కడిగేసి మొక్కలు కూడా పాతిద్దాం, అసలు వస్తాయి లేదో చూద్దాము. చెల్లి చెప్పిందనమాట నాకు, ఏ మొక్క అయినా చచ్చిపోతుంది అనిపిస్తే వెంటనే తీసేసి వాటర్లో కడిగేసి ఆ మొక్కని వేరే చోట పాతాలి, అదే ప్లేస్లో కాకుండా అని చెప్పింది. అందుకని నేను ఎప్పుడైనా మొక్క వాడిపోతుంటే తీసేసి వాటర్లో శుభ్రంగా కడిగేసి అప్పుడు వేరే చోట పాతుకుంటే, చాలాసార్లు నేను ట్రై చేశాను, వచ్చింది మొక్క. ఈ మొక్కలు కూడా పాతించి చూద్దాం వస్తుందో రాదో. చూడండి గార్డెన్లో మొక్కలన్నీ. మందార మొక్కలు అయితే చాలా పెద్ద అయిపోయి చాలా మొగ్గలతో ఉన్నాయి ఇప్పుడు మందార మొక్కలన్నీ. గార్డెన్లో మొక్కల కన్నా గడ్డే ఎక్కువ కనిపిస్తుంది. చూడండి ఎలా ఎండిపోయే మొక్కలన్నీ. ఆకులన్నీ తీసేయాలి వీటికి. ఆకులన్నీ తీసేసి అప్పుడు వీటికి ఏదన్నా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే ఇప్పుడు బాగా సిగురు వస్తుంది. వాడకుండా ఈ పాతిన మొక్కలు 3 పూటలు వాటర్ వేసేసుకుంటే చక్కగా కొంచెం నిలుస్తాయి అన్నమాట. ఎందుకంటే చాలా ఎండ ఉంది కదా, ఈరోజు అయితే చాలా ఎక్కువ ఎండ ఉంది. వేసవికాలం రాకుండానే వేసవికాలంలో ఉంది, చాలా ఎండ ఉంది. చూడండి వేరుతో తీసేసాను కదా, ఇది పాతించేద్దాం, వస్తుందో రాదో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కాయలు వచ్చినప్పుడు మీకు వీడియో పెడతాను కదా, అప్పుడు చూపిస్తాను ఈ మొక్క వచ్చింది రాంది అన్నది. చెల్లి చెప్పిన సెట్గా పనిచేస్తుందో లేదో చూద్దాం. నాకైతే పనిచేసింది. అంటే వంగ మొక్కలు ఎప్పుడూ పాతలేదు, నార్మల్ మొక్కలు అయితే పాతాను, బాగానే వచ్చాయి అన్నమాట. ఈరోజు చాలా ఎండగా ఉంది, అసలు దారుణమైన ఎండ ఉందన్నమాట. పాతిన మొక్కలకన్నీ వాటర్ వేసేసుకుని లోపలికి వెళ్ళిపోదాం, చాలా ఎండ ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కుండీల్లోవి నేల మీద వేసిన మొక్కలు ఎలా ఉన్నాయో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.